ఓకే కిరణ్ ఇక్కడ అంశం ఏంటంటే ఈవీఎంలు డమ్మీ ఈవీఎంలు అన్ని కూడా అవి ప్రచారం కోసం వాడుతుంటారు. వెంకటరెడ్డి గారు కూడా వాడారట, వెంకటరెడ్డి గారు కూడా ఆ రకంగా వాడారట. ఆయన విజువల్స్ కూడా చూపిస్తానన్నారు, మర్చిపోయినట్టున్నారు. అది ఒకసారి చూపించండి. అది ఎవరిదనేది క్లెయిమ్ చేసుకుంటే ఇష్యూనే లేదు కదా. అది ఒకసారి పెట్టండి అమ్మా, అది చూపించండి, ఆ వీడియో, ఆ ఫోటో చూపించండి, తీసుకోవచ్చు. అది వెంకటరెడ్డి గారు ఈవీఎంలో. ఓకే సార్, ఎలక్షన్ టైంలో డమ్మీ ఈవీఎంలతో డమ్మీ ఓటింగ్ వేపిస్తారు, ప్రజలకు అవగాహన కల్పిస్తారు, ఇవన్నీ తెలుసు మాకు కూడా. కానీ ఎవరో ఒకరు క్లెయిమ్ చేసుకోవాలి కదా. బిల్లులు ఎవరయ్యి, ఆ వెహికల్ ఎవరిది, ఆ రాజా ఎవరో వచ్చి ఆ వెహికల్ పట్టుకెళ్ళాలి కదా. వెహికల్ పట్టుకెళ్ళడానికి కొన్ని ఇష్యూనే లేదు కదా. దానికి ఎందుకు భుజాలు తడుగుకుంటా ఉన్నారు? నిజంగా ఆ వెహికల్ పలానా వర్మ గారిది అనుకోండి, 99 టీవీ వర్మ గారిది అయితే వర్మ గారు ఇది నాది వెహికల్, ఇదిగోండి వాళ్ళ ఫోటోలు ఏంటి, నా పేరు ఏంటి, రాజకీయ నాయకులు ఎవరో నీకు గుర్తులేరా? పోనీ కృష్ణాంజలి గారిది అయితే ఆయన వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు వెహికల్, వెంకటరెడ్డి గారిది అయితే ఆయన వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు, పర్మిషన్ లేకుండా, ఎవరితో మాట్లాడుతున్నాడో సంబంధం లేకుండా. అధికారులు ఏమన్నా చెప్పారా దీని మీద, క్లారిటీ ఇచ్చారా? ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తారు సార్. ఏం చెప్తారు అధికారులు? ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తారు. మా వాళ్ళు వెళ్ళి, మా టీడీపీ నాయకులు వెళ్ళి బలవంతంగా ఓపెన్ చేపిస్తే ఓపెన్ చేశారు. వెంకటరెడ్డి గారు ఇదండి సెక్యూరిటీ దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే, నేను ఆ పాయింట్ కి వస్తున్నాను. చెప్పినది ఏంటంటే, కొంచెం సెక్యూరిటీతో సహకరించండి. సెక్యూరిటీకి బయట నుంచి వచ్చి ముసుగులో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటది, ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళని కొడుతున్నారు వెనకాల నుంచి, వాళ్ళు కారుకి హ్యాంగ్ అవుతున్నప్పుడు. కొంచెం స్ట్రిక్ట్ గా వందల మందికి నేను ఫోటోలు ఇస్తాను నేను వచ్చినప్పుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి గారు దాని మీద మసిపూసి మారడిగా చేస్తున్నారు కదా. ఓకే, అందుకని చెప్తా ఉన్నాను. మేమేం కంగారు పట్టల్లా, మసిపూసి మారేడుకాయ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఒక నెగిటివ్ ప్రచారం వాళ్ళకి ఏదైతే చెప్తా ఉంటారో అది వాళ్ళకి అలవాటు కాబట్టి, ఏ చిన్నది ఏడ జరిగినా పార్టీ మెటీరియల్ పట్టుకున్నా ఎలక్షన్ కమిషన్ పట్టుకుంది. కిరణ్, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, వీలైతే సిగ్నల్ మీకు వచ్చిన బాధ ఏంది? అది ఎవరిదో వాళ్ళకి లేని బాధ మీకెందుకు నాకు అర్థం కాల. ఎలక్షన్ కమిషన్ పట్టుకుంది కదా, పట్టుకుంటే కేసు పెడతారు, రాసుకుంటారు, పర్మిషన్ దాంట్లో ఉన్న డబ్బులు ఉన్నాయా? కాదండి, పార్టీ మెటీరియల్ దాంట్లో ఉన్న డబ్బులు ఉన్నాయా గారు? దాంట్లో ఉన్న డబ్బులు ఉన్నాయా? లేదంటే ఏమన్నా కాదు కదా, ఏమన్నా బంగారం ఉందా? లేదంటే ఏమన్నా చీరలు ఉన్నాయా? ఎందుకు దానికి అసలు కనీసం దేని మీద మాట్లాడాలో కూడా జనసేనకి ఏం చెప్పరా? మీ నాయకుడికి ఎటు అవగాహన లేదు, మీకు ఆ చెప్పడం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. కిరణ్, నీ సిగ్నల్ లేదు, వీలైతే ఒకసారి సిగ్నల్ లోకి రావడానికి ట్రై చేయి, అంతలోకి ఆయన కంప్లీట్ చేస్తారు. వెంకటరెడ్డి గారు, మీ ఫ్రేమ్ రావట్లేదు కిరణ్. అదే సార్, ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు అదేమన్నా డబ్బు పట్టుకున్నారు అనుకోండి, ఎస్ ఇష్యూ చేయొచ్చు, దాని మీద మనం డిస్కస్ చేయడానికి ఉంది. ఎస్ లేదు, దాంట్లో చీరలో ఏమన్నా, లేదంటే హోటల్కి ఏమన్నా. ఓకే, వెంకటరెడ్డి గారు మరొక అంశం అండి. ఏంటి ఈ పాల పాదాభిషేకాలు ఏంటి? కొడాలి నాని గారు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అది ఎవరికి, రాజశేఖర రెడ్డి గారికి సాధ్యం కాలేదు, నాకు తెలిసి ఎన్టీఆర్ గారికి సాధ్యం కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు, చిరంజీవి గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు. కొడాలి నాని గారికి ఆ పాలాభిషేకం, అది కూడా వాలంటీర్లట. సార్ నేను ఒక్కటి చెప్తాను, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఎక్కడ సహజంగా కాన్స్టిట్యున్సీలో ఏదో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు మనిషి మీద కూడా పాలాభిషేకం చేస్తారు, విగ్రహాలకు చేస్తారు, కాళ్ళు కడుగుతారు, లేదంటే మీరు అన్నట్టు ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టి తెల్లకం దిద్దుతారు. ఇవన్నీ కామన్ గా నడిచేటట్టు సార్. కాబట్టి మీరు అక్కడ వాలంటీర్ అన్నారు కదా, రాజీనామా చేసిన వాలంటీర్ అయి ఉండాలి. రాజీనామా చేసిన వాలంటీర్లు అయి ఉండాలి. వాలంటీర్లు అయితే అక్కడ కడగరు నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసినప్పుడు పార్టీకి తిరగొచ్చు, దాంట్లో ఎవరుంది, రాజీనామా చేసిన పోటీ కూడా చేయొచ్చు. అంతకుముందు ఒక వాలంటీర్ జనసేనలో జాయిన్ అయ్యారని పెద్ద చేశారనమాట. వాలంటీర్ వెళ్ళి జనసేనలో జాయిన్ అయ్యాడని పెద్ద అంతర్జాతీయ స్థాయి న్యూస్ లాగా వేశారు అట్లా. సో అట్లానే ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ గా వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా జరగచ్చు, తెలుగుదేశంలో జరగచ్చు, వైసీపీలో జరగచ్చు. కాళ్ళకు మొక్కించుకోవడాలు, అభిషేకాలు చేయించుకోవడాలు ఏంది, ఎక్కడ ఉన్నాం మనం? అది ఎవరైనా ఓకే, ఆ ఇంట్రెస్ట్ చూపించినా మనం ఏమంటాం, ఆగమని చెప్తాం. ఎవరైనా కాళ్ళకి దండం పెడుతుంటేనే మనం ఆగమని చెప్తాం. ఒక్క మాట నేను చెప్తా,
పొలిటికల్ లో గ్రౌండ్ లెవెల్లో తిరిగేటప్పుడు మనం కొన్ని వద్దన్నా కూడా వాళ్ళు ఏదైతే అభిమానంతో ఖచ్చితంగా చేయాల్సిందే అని పట్టుబట్టినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. కొడాల నాని గారు బలవంతంగా చేయించుకోలేదు అక్కడ, బలవంతంగా మీరు చేయాల్సిందే అని అక్కడ ఏ నాయకుడు చేయించుకోడు అక్కడ. సో వాళ్ళ అభిమానంతో అక్కడ సిచ్యువేషన్ బట్టి కొంతమంది, ఇప్పుడు మీకు అన్నారు సార్, కొంతమంది క్రేణులతో దండలేస్తారు, అంటే క్రేణులతో గజమాలలు వేస్తారు, కొంతమంది రోజు సేలవాలు కప్పుతారు, కొంతమంది కాళ్ళు కడుగుతారు. సో ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళు కడగడం ఎక్కడ చూడలేదండి మేము, కాళ్ళు కడగడం చూడలేదు. రాద్ధాంతంగా అదేదో కాంట్రవర్సీ లాగా అది బలవంతంగా చేయించుకున్నాం అనుకోండి, బలవంతంగా మీరు వచ్చి నా కాలు మొక్కండి అంటే దానిలో మీరు క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశం. ఓకే, వాళ్ళు అక్కడ అభిమానంతో చేసిందని మనం క్వశ్చన్ చేయడానికి రైట్. ఓకే, ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు వెర్షన్ తీసుకున్నాం. కృష్ణాంజనేయులు గారు కాదండి, ఏముంది ఇందులో అని తీసిపడేసే విధంగానే ఉందా ఈ పాలాభిషేకాలు కాళ్ళకి? దీన్ని ఏమైనా అంటే ఇష్యూ చెయ్యాలని చేయడమో ఇదే అని కాదు, కానీ పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ అసలు ఏంటి, ఎటుపోతున్నాయి రాజకీయాలు? కృష్ణానీలు అన్న మాట్లాడే ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు కూడా మొక్కుతారు వెళ్ళి జనసేన వాళ్ళు, అదేంటి మొక్కటం అంటే వాళ్ళ అభిమానం. అది వేరు కదండి, ఈ టైప్ ఎక్కడ చూడలేదు కదండి. అదేదో పీఠాధిపతులు మఠాధిపతులు దైవాంధ సంభూతులు చేసి కదండి. చెప్పులు దొరికే వాళ్ళు ఉంటారు, ఆయనకి వెళ్ళి పవన్ కళ్యాణ్ కి జనసేనలో ఉన్న వాళ్ళు వాళ్ళ అభిమానులు, దాన్ని మనం అంటే క్వశ్చన్ చేస్తాం. వాళ్ళ మీ వెర్షన్ చెప్పారు కదా, ఆయన వెర్షన్ చెప్తే ఆయన న్యూట్రల్ కదా. కృష్ణాంజనేయులు గారు దీన్ని మీద ఎలా భావిస్తారండి? వర్మ గారు, ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఆ మొత్తం విజువల్స్ అవన్నీ మనం చూసినప్పుడు కొడాలి నాని ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి స్థానంలో కూడా ఉన్నటువంటి వారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీకి రేపు ఎన్నికల్లో ఉండబోయేటువంటి నేతగా వాళ్ళు ఒకవేళ అభిమానంతో చేసినా లేకపోతే కోదంతో చేసినా సరే ఇది అహంకారపూరితమైనటువంటి వైఖరి చాలా స్పష్టంగా కనపడుతుందండి కొడాలి నాని వైఖరి. ఇలాంటి ఒక్క చిన్న చిన్న ఇన్సిడెంట్లు 2-3 ఇన్సిడెంట్లు ఉన్నాయి అనుకోండి సపోజ్, ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఇలానే ఉన్నారు అనేటువంటిది కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రజలు ఆమోదించేటువంటి అంశం కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రజాస్వామ్య